నా పేరు అనిల్ కుమార్. నేను మెదక్ నుంచి వచ్చాను. నాకు మోకాల నొప్పి చాలా ఉండే, అసలు నడవలేకపోయాను. కేజే రెడ్డి గారి దగ్గరికి వచ్చినాకనే నాకు మొత్తం సెట్ అయింది. కేజే రెడ్డి డాక్టర్ గురించి మా అక్కవారు చెప్పారు. మా అక్కవారు చెప్తే నేను వచ్చి చెక్ చేయించుకున్నా. ఎట్లా చేస్తే బాగుంటుంది ఏందని చెప్పాడు. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ చెప్పలేదు, కానీ ఈ డాక్టర్ మంచిగా చెప్పాడు. 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. ఇప్పుడు 1/2 కిలోమీటర్ నడవాలన్నా చాలా కష్టపడేటోని. ఇప్పుడు 5 కిలోమీటర్స్ దాకా నడుస్తున్నా. ఏ ప్రాబ్లం లేదు నాకు. అసలు నొప్పి అంటేనే లేదు. ఎక్కడ ఎటు తిరిగినా నొప్పి లేదు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అనిల్ కుమార్, 48 years ఏజ్. 6 weeks బ్యాక్ లెఫ్ట్ టోటల్ని రీప్లేస్మెంట్ చేశాము. జనరల్లీ ఇంతకుముందు 60 తర్వాతనే ఈ ఆపరేషను అడ్వైజ్ చేసేవాళ్ళము, ఆపరేషన్ చేసేవాళ్ళము. అంతవరకు వెయిట్ చేయమని చెప్పేవాళ్ళము. కానీ ఈరోజు రేపుల్లో యంగ్ ఏజ్లోనే ఈ ఆర్థరైటిస్ వస్తూ ఉంది. సివియర్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ప్రాబబ్లీ ఎక్కువ రోజులు ఆగకూడదు. సివియర్గా ఉండి డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అయ్యి పెయిన్, డే టైము నైట్ టైం పెయిన్ వచ్చినప్పుడు ప్రాబబ్లీ నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. ఎందుకు చేయగలుగుతున్నామంటే ఈరోజు రేపుల్లో ఈ వయసులో చేస్తే ప్రాబబ్లీ లైఫ్ టైం రాకపోవచ్చు, కానీ చాలా వరకు ఈ జాయింట్ ఉంటుంది. ఇన్ కేసు రివిజన్ జాయింట్ అవసరం ఉన్నా, అంటే మళ్ళీ నీ రీప్లేస్మెంట్ అవసరం ఉన్నా కూడా ఆ ఆపరేషన్ ఈక్వల్లీ సక్సెస్ఫుల్ ఉంటుంది. టెక్నాలజీ చేంజ్ అయింది. అందుకనే మేము కూడా అంటే ధైర్యంగా ఈ యంగ్ ఏజ్లో కూడా ఈ ఆపరేషను చేయగలుగుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఈ వయసులో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, మెయిన్ రీజన్ ఎందుకు వస్తుందంటే ఎవరైతే ఇంజురీస్తో సఫర్ అయ్యారో ఇన్ ద పాస్ట్, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, బైక్ ఇంజరీస్ కానీ, మోకాలు ఇంజరీ అయి ప్రాబబ్లీ ఫ్రాక్చర్ లేకపోవచ్చు, కానీ లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి వాటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల సెకండరీ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ వస్తూ ఉంది. అందుకని ఈ యంగ్ పీపుల్లో కామన్ రీజన్ ఏంటిదంటే ఈ ఇంజురీస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల 5-10 yearsలో ఆర్థరైటిస్ సెట్ అవుతుంది, సివియర్ వస్తుంది. అందుకని మెసేజ్ ఏంటిదంటే ఎవరికైతే ఇంజురీస్ జరిగి స్పెషల్లీ స్లిప్ అయి ట్విస్టింగ్ ఆఫ్ ద నీ, బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్స్, కింద పడిపోవడము, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీ వల్ల నీ పెయిన్ వస్తూ, స్వెల్లింగ్ వస్తూ, కుంటుతూ నడుస్తూ కొన్ని రోజులు అది తగ్గలేదనుకోండి, మీరు డాక్టర్ని చూసి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి. ఆ ఎంఆర్ఐ స్కాన్లోనే మనకు లిగమెంట్ ఇంజరీస్ కానీ, మెనిస్కల్ ఇంజరీస్ కానీ తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ అవి ఇమ్మీడియట్గా మనము రెక్టిఫై చేసి లిగమెంట్ ట్రీట్మెంట్ కానీ, మెనిస్కల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ ఆర్థరైటిస్ మనము ప్రివెంట్ చేయొచ్చు, పోస్ట్పోన్ చేయొచ్చు. దాన్నే మనము జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం. అదేవిధంగా ఈ మోకాలు కండరాలు కూడా స్ట్రాంగ్ పెట్టడం వల్ల జాయింట్ కూడా చాలా రోజులు ఉంటుంది. సో అందుకని ఎవరికైతే యంగ్ ఏజ్లో కూడా సివియర్ ఆర్థరైటిస్ ఉందో ప్రాబబ్లీ భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ కేసు మీకు సెకండ్ ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా అది కూడా ఈక్వల్లీ సక్సెస్ఫుల్ అవుతుంది.